హాయ్ వెల్కమ్ టు రెయిన్బో థాట్స్ 999. చాలా రోజుల తర్వాత మంచి వీడియో మీకు అందిస్తున్నాను. ఈ వీడియో ప్రధాన ఉద్దేశం భారతదేశం అన్ని రంగాల్లో ప్రాచీన కాలం నుంచి ఎంతో అభివృద్ధి చెంది అందరికీ ఆదర్శవంతంగా ఉండే దేశం అని నా అభిప్రాయం. వీటన్నిటికీ అంటే అభివృద్ధి చెందిన దేశం అంటే మొట్టమొదటగా ఆ దేశంలో మంచి విద్యను అందించే వ్యవస్థలు ఉండాలి. అలాంటి వ్యవస్థలు ప్రాచీన కాలంలో మన దేశంలో ప్రపంచంలో కల్లా అగ్రగామి అయినటువంటి చాలా విశ్వవిద్యాలయాలు మన దేశంలో ఉన్నాయి. అందుకే భారతదేశానికి ఎంతో గొప్ప పేరుంది. అలా భారతదేశానికి వచ్చినటువంటి ఆ గొప్ప యూనివర్సిటీల్లో ఒక 10 యూనివర్సిటీలను మీకు అందించాలని నేను ఈ యొక్క వీడియోని అందిస్తాను. ఖచ్చితంగా చివరిదాకా చూడండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంకా మంచి వీడియోలను అందించడానికి నాకు ప్రోత్సాహం కోసం నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మొట్టమొదటి విశ్వవిద్యాలయము విక్రమశిల విశ్వవిద్యాలయము. ఇది క్రీస్తు శకం 783 నుంచి 820 మధ్యలో ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. ఈ విశ్వవిద్యాలయానికి మూల పురుషుడు పాలవంశపు రాజు ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని స్థాపించినట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి ఆనాడు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ప్రపంచంలో నుంచే అనగా భారతదేశం నుంచే కాకుండా మన దగ్గర దేశమైనటువంటి ఇరాన్, ఇరాకు, అలాగే ఇతర దేశాల నుంచి కూడా అనేక వేల మంది విద్యార్థులు ఈ విక్రమశిల యూనివర్సిటీలో చదివినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది ముఖ్యంగా బౌద్ధ భిక్షువులు, ఆచార్యుల చేత ఇది ప్రారంభించినట్లు కూడా మనకు పూర్తి అవగాహన ఉంది. ఈ విశ్వవిద్యాలయము బీహార్ రాష్ట్రంలోని భగల్పూర్ జిల్లాలోకి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆనాడు ఈ విశ్వవిద్యాలయంలో 100 మంది ఆచార్యులు, అలాగే 1000 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. ఇక్కడ మహాపండితులు, పండితులు అనే రకరకాల ఆచార్యులు ఉండేవాళ్ళు. ముఖ్యంగా పండితులు అనే 108 మంది, ఆచార్యులు 160 మంది, భిక్షువులు 1000 మంది దాకా ఉన్నారు. ఇలాంటి గొప్ప విశ్వవిద్యాలయం ఆనాడు భారతదేశంలో ఉండడం మన భారతదేశానికి ఎంతో గర్వకారణం. అయితే దురదృష్టవశాత్తు ఈ విశ్వవిద్యాలయాన్ని ఆనాటి మూర్ఖపు రాజులు కొద్దిమంది దండెత్తి దాన్ని నాశనం చేశారు. దానికి ముఖ్య కారకుడు బఖ్తియార్ ఖిల్జీ. ఈయన 12వ శతాబ్దంలో భారతదేశం మీద దండయాత్ర చేసి మన గొప్ప ప్రాచీన విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా నాశనం చేసినట్టుగా చరిత్ర తెలియజేస్తుంది. తర్వాత ఎంతో ప్రాచీనమైనటువంటి ఇంకొక ముఖ్యమైన విశ్వవిద్యాలయము రత్నగిరి విశ్వవిద్యాలయము. ఇది మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ప్రస్తుతం ఉంది. ఈ విశ్వవిద్యాలయాన్ని క్రీస్తు శకం 5వ శతాబ్దంలో నాటి బౌద్ధ ఆరామాలు నిర్మించబడిన కాలంలోనే ఈ విశ్వవిద్యాలయం కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఈ విశ్వవిద్యాలయం కూడా సుమారు కొన్ని వేల మంది ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి వచ్చి విద్యను అభ్యసించి భారతీయ జ్ఞానాన్ని అన్ని దేశాలకు వ్యాప్తి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మొదటి చెప్పిన యూనివర్సిటీ లాగానే ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని కూడా నాటి ముస్లిం రాజైనటువంటి బఖ్తియార్ ఖిల్జీ దీన్ని సర్వనాశనం చేశాడు. ఈ మూర్ఖుల వల్ల భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞానం అంతా కూడా చాలా వరకు ఆనాడు అంతరించిపోవడానికి అవకాశాలు కలిగాయి. ఈ విశ్వవిద్యాలయంలో ముఖ్యంగా ప్రాచీన దేశాలన్నీ కూడా ఇక్కడ విద్య అభ్యసించడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. 12-13 శతాబ్దంలో ఇది పూర్తిగా అభివృద్ధి చెందింది. తర్వాత బఖ్తియార్ ఖిల్జీ వల్ల ఈ విశ్వవిద్యాలయం కూడా పూర్తిగా ధ్వంసనాశనం అయింది. అయినప్పటికీ ఇప్పటికీ దాని యొక్క ఆనవాళ్ళు ఈ రత్నగిరి జిల్లాలో ఉన్నట్లుగా మనం గుర్తుంచుకోవాలి. భారత స్వాతంత్ర సమరవీరుడు బాలగంగాధర్ తిలక్ ఈ ప్రాంతంలో జన్మించినట్టుగా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ముఖ్యమైన 3వ విశ్వవిద్యాలయం ఒరిస్సాలోని పుష్పగిరి విశ్వవిద్యాలయము. ఇది ఒరిస్సాలోని జూజు జిల్లాలోని లంగుడి కొండలపై ఉంది. ఇది 1996-2006 మధ్య కొండలలో నిర్వహించినటువంటి తవ్వకాల్లో, పురావస్తు తవ్వకాల్లో ఇది బయటపడినట్టుగా తెలుస్తుంది. ఇది కూడా క్రీస్తు శకం 3వ శతాబ్దంలో ఈ విశ్వవిద్యాలయం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇది కూడా ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి విశ్వవిద్యాలయంలో చాలా ముఖ్యమైనటువంటిది. ఇది సుమారుగా 800 సంవత్సరాలు బాసిల్లినట్టుగా తెలుస్తుంది. ఈ విశ్వవిద్యాలయంలో కూడా అనేక వేల మంది విద్యని అభ్యసించినట్లుగా తెలుస్తుంది. ఈ విశ్వవిద్యాలయం కూడా 11వ శతాబ్దంలో మూర్ఖపు ముస్లిం రాజుల యొక్క దండయాత్రల వల్ల నాశనం చేయబడింది. తర్వాత అతి ముఖ్యమైనటువంటి విశ్వవిద్యాలయమే ఈ తక్షశిల విశ్వవిద్యాలయము. ప్రాచీన
భారత విశ్వవిద్యాలయంలో అతి ముఖ్యమైనది, రెండవ అతి పెద్ద విశ్వవిద్యాలయంగా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలోని పోతోహర్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. అంటే రావల్పడి జిల్లాలోని టాక్సీలా అనే ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ప్రాచీన గాంధార నగరం కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఇది క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దం నుండి 5వ శతాబ్దం వరకు విరాజిల్లినట్టుగా తెలుస్తుంది. ఈ విశ్వవిద్యాలయంలోనే అశోకుడు కూడా విద్యను అభ్యసించినట్లుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇది కూడా బౌద్ధుల విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చెందినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది కూడా కాలక్రమేణా ఈ మూర్ఖపు రాజుల యొక్క దండయాత్రల వల్ల ఈ విశ్వవిద్యాలయం అంతరించిపోయినట్టుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తర్వాత 5వ విశ్వవిద్యాలయము నలంద విశ్వవిద్యాలయము. ఇది భారతదేశంలోని విశ్వవిద్యాలయాలన్నింటికల్లా అతి పెద్దది. ఇది క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ప్రారంభించబడింది. 13వ శతాబ్దం వరకు సుమారుగా 800 సంవత్సరాలు పైబడి ఈ విశ్వవిద్యాలయానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి, ముఖ్యంగా జపాన్, కొరియా, చైనా, టిబెట్, ఇండోనేషియా, పర్షియా, టర్కీ మొదలైన దేశాల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించినట్టుగా తెలుస్తుంది. ఆనాడు ఈ విశ్వవిద్యాలయంలో సుమారు 10,000 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించినట్లుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అలాగే అక్కడ 2,000 మంది పైన ఆచార్యులు విద్యని బోధించినట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ విశ్వవిద్యాలయాన్ని కుమార్ గుప్తా అనేటువంటి రాజు నాడు ప్రారంభించాడు. ఇది కూడా బౌద్ధ ఆరామంగా ఉండేది. బౌద్ధ విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ఇది ఒక ముఖ్యమైన విశ్వవిద్యాలయంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా నలంద అంటే జ్ఞానాన్ని అందించే విశ్వవిద్యాలయంగా ఈ యూనివర్సిటీకి ఆనాడు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. తర్వాత ముఖ్యమైనటువంటి 6వ విశ్వవిద్యాలయము ఇది వల్లభ విశ్వవిద్యాలయము. ఇది బౌద్ధ అభ్యాస కేంద్రంగా పిలువబడేది. క్రీస్తు శకం 600 సంవత్సరాల నుంచి 1400 సంవత్సరం వరకు దీనికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. గుజరాత్లోని భవనగర్ జిల్లాలో ఇది ఉంది. ఇది బౌద్ధ బ్రాహ్మణ విద్యలు ఇక్కడ బోధించేవారు. ముఖ్యంగా నీతి, వర్తకం, పరిపాలన, మతం, చట్టం, ఎకనామిక్స్ మొదలైన విషయాల గురించి స్పష్టంగా విశ్వవిద్యాలయంలో బోధించినట్లుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తర్వాత ముఖ్యమైన ప్రాచీన విశ్వవిద్యాలయము విక్రమపురి విశ్వవిద్యాలయము. దీనికి ధర్మపాల విశ్వవిద్యాలయము, సోమాపుర విశ్వవిద్యాలయం కూడా పేరు ఉంది. ఇది వాస్తవంలో క్రీస్తు శకం 480 నుంచి 775 సంవత్సరంలో ప్రారంభించబడినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది అనేక దేశాల్లో నాశనం అయిపోయినప్పటికీ తిరిగి మళ్ళా దీన్ని పునర్నిర్మించారు. ముఖ్యంగా 781, 821 వరకు, తర్వాత 850 సంవత్సరాల మధ్యలో, అలాగే 995 నుంచి 1043 సంవత్సరాల వరకు 4-5 సార్లు ఈ విశ్వవిద్యాలయాన్ని పునర్నిర్మించినట్టుగా తెలుస్తుంది. దీనికి ముఖ్యంగా ధర్మపాల రాజు ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపనకి ముఖ్య కారకుడుగా మనకు తెలుస్తుంది. ఈ విశ్వవిద్యాలయంను సేనాపతి భక్తయార్ స్థాపించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది కూడా 12వ శతాబ్దంలో అంతరించిపోయినట్టుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ విశ్వవిద్యాలయంలో 30 మంది బుద్ధిస్టులు, అలాగే 800 మంది ఆచార్యులు, కొన్ని వేల మంది విద్యార్థులు కూడా ఈ విశ్వవిద్యాలయంలో చదివినట్టుగా తెలుస్తుంది. ఈ యూనివర్సిటీలో ముఖ్యంగా ఎకనామిక్స్, ఎథిక్స్, అలాగే మెడిసిన్ అంటే వైద్యశాస్త్రాల గురించి బోధించినట్లుగా స్పష్టమైన ఆధారాలు లభిస్తున్నాయి. ఇది కూడా చాలా ప్రాచీన విశ్వవిద్యాలయంగా మన దేశంలో గుర్తింపు ఉంది. తర్వాత ముఖ్యమైన విశ్వవిద్యాలయము సోమపుర విశ్వవిద్యాలయము. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్లో అప్పుడు ఉండేది. బంగ్లాదేశ్లోని నవగావ్ జిల్లాలోని పరాల్గచ్చిలో ఈ సోమపుర అనే ప్రాంతంలో ఇది ఉంది. ఈ విశ్వవిద్యాలయము 781 సంవత్సరంలో పాలరాజు ధర్మపాలరాజు దీన్ని స్థాపించాడు. ఇది అనేక సార్లు సమస్యలకు లోనైనప్పటికీ తిరిగి పునర్నిర్మించబడింది. ముఖ్యంగా ఇది 12వ శతాబ్దంలో సేనరాజు వంశ కాలంలో ఇది క్షీణించింది. ఈ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రము, ఇంజనీరింగు, అలాగే మెడిసిన్ గురించినటువంటి బోధనలు జరిగాయి. ఇది భారతదేశానికి ఉన్నటువంటి 8వ అతి ముఖ్యమైన విశ్వవిద్యాలయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మన అతి ముఖ్యమైనటువంటి ఇంకొక ప్రాచీన 9వ విశ్వవిద్యాలయము జగడాల మహావీర్ విశ్వవిద్యాలయము. ఇది కూడా ప్రస్తుత ఉన్నటువంటి బంగ్లాదేశ్లోని జగదల్పూర్ ప్రాంతంలో ఉంది. ఇది క్రీస్తు శకం 1077 నుంచి 1120 సంవత్సరం వరకు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇది నార్త్ బెంగాల్లో ఉంది.
ఈ విశ్వవిద్యాలయము పల్లా సామ్రాజ్యంలో ఆనాడు ఉండేది. ఇది కూడా ప్రపంచ నలుమూల నుంచి ఈ ప్రాంతానికి వచ్చి విద్యను అభ్యసించేవారు. ఇది కూడా బౌద్ధ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ వీడియోలో చివరి విశ్వవిద్యాలయము వడంతపురి విశ్వవిద్యాలయము. దీనికి మరొక పేరు ఉడందపుర విశ్వవిద్యాలయము. ఇది కూడా బుద్ధిస్టు మహావీర్. దీన్ని పల్లరాజ గోపాలరాజు దీన్ని స్థాపించాడు. క్రీస్తు శకం 8-9 శతాబ్దంలో దీనికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ప్రపంచ నలుమూల నుంచి కూడా ఈ విశ్వవిద్యాలయానికి ఎంతోమంది వచ్చి విద్యను అభ్యసించేట్లుగా మనకు తెలుస్తుంది. కొన్ని వేల మంది ఇక్కడ చదివారు. అలాగే 1200 స్టూడెంట్సు, ముఖ్యంగా 100 మంది పైబడి ఆచార్యులు ఇక్కడ విద్యను బోధించడం తెలుస్తుంది. దురదృష్టవశాత్తు ఈ విశ్వవిద్యాలయం కూడా ఈ మూర్ఖుడైనటువంటి బక్తియార్ ఖిల్జీ 12వ శతాబ్దంలో ఈ విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసినట్టుగా తెలుస్తుంది. చూశారు కదా, మన ప్రాచీన భారతదేశానికి ఎంత గొప్ప విశ్వవిద్యాలయాలు ఉన్నాయో. అంటే ఆనాడు మన భారతదేశము ప్రపంచంలోనే అన్ని రంగాల్లో అన్ని దేశాల కంటే ఎంతో ఉత్కృష్టమైన దేశంగా మనం గుర్తించాలి. ప్రస్తుతం మన దేశానికి కొంత పేరు తగినప్పటికీ ఆనాడు విశ్వవిద్యాలయాలకి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి స్థానంగా భారతదేశం గుర్తించబడేది. ముఖ్యంగా నాటి బౌద్ధ ఆరామాలు ఈ విశ్వవిద్యాలయాల్ని అభివృద్ధి చేసినట్టుగా తెలుస్తుంది. నాకు తెలిసి ఈ విశ్వవిద్యాలయాల్లో అన్ని కులాలకు అవకాశాలు ఉంటాయి అని అనుకుంటున్నాను. ఎలాంటి సమస్యలు లేకుండా, కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా నాడు ఈ విశ్వవిద్యాలయాలు బోధన అందించినట్లుగా నాకు చరిత్ర ప్రకారం అర్థమవుతుంది. కనుక ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు అందిస్తాను. మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.